నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ కొనసాగుతుంది. జూలై 2 గురువారం రోజైతే మాత్రం అధికార ప్రతిపక్ష నేతల మధ్య సవాళ్ళ పర్వ నేపథ్యంలో మాత్రం ఒక్కసారిగా రాజకీయాలు హాట్గా మారాయి. సాధారణంగా అధికార పార్టీ సవాల్ విసరడం, ఆ తర్వాత బహిరంగ చర్చకు రావాలని చెప్పడం, ప్రతిపక్షాలు రాకపోవడం, లేకపోతే ప్రతిపక్ష పార్టీ సంబంధించిన నేతలు సవాళ్ళు విసరడం, ఇక్కడ ఈ ప్లేస్కి రావాలి, ఈ టైంకి రావాలని చెప్పడం, ఆ సందర్భానికి వాళ్ళు రాకపోవడం, ఇలాంటివి కూడా మనం రెగ్యులర్గా చూస్తుంటాం. ఈ సవాళ్ళన్నీ కూడా అవసరమా, ఈ చర్చ కూడా అవసరమా, అనవసరంగా ఎందుకు ప్రజల్ని ఇలా వ్యాఖ్యలు చేసి డిస్టర్బెన్స్ చేస్తారని కూడా చాలామంది మాట్లాడుకుంటారు. ఎందుకంటే ప్రాక్టికల్గా రెండు వర్గాలు వచ్చిన సందర్భం కూడా దాదాపు ఎక్కడ కూడా కనిపించదు. ఇదే సందర్భంలో ప్రతిపక్షాలు చేసే ఆరోపణలకు అధికార పక్షం మ్యాక్సిమం కూడా బయటికి రాదు. కేవలం వాళ్ళేదో నేతల రూపంలోనో లేకపోతే ప్రెస్ మీట్ల రూపంలోనో ప్రెస్ నోట్ల రూపంలోనో సమాధానం చెప్తారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో గురువారం అయితే మాత్రం సంచలనమైన పరిణామం కూడా చోటు చేసుకుంది. ఏదైతే బీఆర్ఎస్ ఆరోపణల నేపథ్యంలో ఒక రెండు అంశాల చుట్టూ కూడా ఈ యొక్క రాజకీయాలు చాలా స్పీడ్గా జరిగాయి, సంచలనంగా జరిగాయి. ఒకటి, గురుకులాల సంబంధించిన విద్యా సంస్థల్లో భాగంగా కాంట్రాక్టుల సంబంధించిన విషయాల్లో మాత్రం అవకతవకలు జరగబోతున్నాయి. భారీ ఎత్తున కూడా స్కామ్కు పాల్పడబోతుందంటూ కూడా ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బహిరంగ చర్చకు రావాల్సిందే అంటూ కూడా ఇటు అధికార కాంగ్రెస్ సంబంధించిన మంత్రులకు ఇచ్చిన సవాల్ నేపథ్యంలో మాత్రం ఇక్కడ సంచలనమైన పరిణామం కూడా చోటు చేసుకుంది. గన్పార్ దగ్గరికి ఏకంగా 3 మంత్రులు వచ్చారు. అడ్లూరి లక్ష్మణ్, అలాగే అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్, 3 మంత్రులు కూడా గన్పార్ దగ్గరికి రావడం, మీ సవాళ్ళను స్వీకరిస్తున్నాము, మీరు ఎక్కడున్నారు, మా దగ్గరికి ఎందుకు రావట్లేదు, ముందుగా ఎవరైతే మాజీ మంత్రులు ఉన్నారో వాళ్ళు రావాలని కూడా చెప్పడంతో ఒక్కసారిగా అధికార సంబంధించిన పార్టీ సంబంధించిన మంత్రులే ఏకంగా బయటికి రావడం అయితే మాత్రం రాజకీయాల్లో పెను సంచలనంగా మారిపోయింది. సాధారణంగా రాకపోవడం చూస్తుంటాం, కానీ నేరుగా రావడం, ఆ సమయానికి ప్రతిపక్షాలు కూడా చేరుకోకపోవడం కూడా ఈ అంశాన్ని కూడా ప్రాధాన్యత కూడా పెరిగిపోయింది. మరోవైపు ఆ అసెంబ్లీకి ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ సంబంధించిన చాలామంది నేతలు కూడా గన్పార్కు రావడంతో ఒక్కసారిగా హై డ్రామా కూడా నెలకొంది. సో ఈ యొక్క ఇష్యూ పక్కన పెడితే మరొకటి, రాష్ట్ర అప్పులపై చర్చకు సిద్ధమా అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, దాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు అయితే మాత్రం స్వీకరించారు. అప్పులపై చర్చకు సిద్ధమే, అప్పులు చేసింది మీరే, మొత్తం మేము చేసిందే లేదు, మొత్తం కూడా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు, ఏ ప్లేస్ అయినా సిద్ధమే, ఆఖరికి తెలంగాణ భవన్కైనా మాత్రం నేను రావడానికి సిద్ధమే, టైము ప్లేస్ మీరే డిసైడ్ చేయండి, నేనైతే వస్తానంటూ కూడా చేసిన వ్యాఖ్యలు. ఇదే సందర్భంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తెలంగాణ భవన్లో రావడం, దానికి ఆయన కూర్చొని పక్కన జూపల్లి కృష్ణారావు కోసం ఒక సీటు కూడా కేటాయించి అక్కడ పేరు రాసి ఉండడంతో ఒక్కసారిగా కూడా రెండో అంశం పైన కూడా ప్రధానంగా చర్చ జరిగింది. ఒకవైపు గురుకులాల సంబంధించిన టెండర్ అంశము, మరోవైపు రాష్ట్ర అప్పులపై చేసిన అంశం. ఈ రెండు అంశాల చుట్టూ అయితే మాత్రం ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా మొత్తం హాట్గా అయితే మాత్రం కొనసాగింది. నేతల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. ఇదే సందర్భంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరుపైన మాత్రం అందరూ ఆశ్చర్యంగా ఈ అంశాన్ని కూడా చూస్తున్నారు. సాధారణంగా ప్రతిపక్షాలు చేసే ఆరోపణలకు అలాగే బహిరంగ సవాళ్ళకైతే మాత్రం అధికార పార్టీ బయటికి రాదు. దాదాపు మంత్రుల స్థాయి వాళ్ళైతే మాత్రం అసలే రాలు, కింది స్థాయి నేతల్ని అధికార ప్రతినిధులు పంపిస్తారు. కానీ నేరుగా మంత్రులనే రంగంలోకి దింపడం, నేరుగా మంత్రులే వచ్చి ఈ అంశంపై మాట్లాడడం, మరోవైపు అప్పుల విషయంలో జూపల్లి కూడా ఇటు గన్పార్క్ రావడం, ఒకే రోజు 4 మంత్రులు అయితే మాత్రం గన్పార్కు చేరుకోవడం, ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం చెప్పడం అయితే మాత్రం రాజకీయ పార్టీలకు విశ్లేషణలకు కూడా కాస్త ఇదొక ఆసక్తికరంగా చర్చించదగ్గ విషయంగా మారింది. ఇదే సందర్భంలో కాంగ్రెస్ వివరించిన తీర్పట్ల క్యాడర్లో ఒక ఉత్సాహం అయితే కనిపిస్తుంది. ఎంతసేపు ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం, అధికార పార్టీ సైలెంట్గా ఉండడం, లేకపోతే ఏదో ప్రెస్ మీట్ల రూపంలో తిరిగి ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేయడం తప్ప నేరుగా ఇక్కడ పాల్గొనట్లేదు. కానీ ఇలాంటి సవాళ్ళ విషయంలో నేరుగా మంత్రులే బయటికి రావడం, సవాళ్ళను స్వీకరిస్తున్నామంటూ కూడా ఆధారాలతో కూడా చెప్పడం కూడా ఒక మొత్తానికైతే మాత్రం రాజకీయాల్లో ఈ అంశం పట్ల అందరూ మాట్లాడుకుంటున్నారు. చూడాలి
ఎటువైపు మరి నెక్స్ట్ ఏమేం జరుగుతుంది, ఒకవైపు అసలు మాకు బీఆర్ఎస్ అనేది కౌంటే కాదు, బీఆర్ఎస్ 3వ స్థానానికి పడిపోతుందని ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం, అలాగే సీఎంగా బాధ్యత స్వీకరించిన తర్వాత ఈ స్థాయిలో మంత్రులు నిజంగా ఒక ఎదురుదాడికి లేకపోతే సవాల్కి సిద్ధమని బయటికి రావడం కూడా అందరినీ కూడా మొత్తం ఒక రకంగా చర్చనీయాంశంగా మారుతుంది. చూడాలి ఈ అంశము ఎటువైపు పోతుందో. మరి ఇటు గురుకులాలకు సంబంధించిన అంశం పైన మాత్రం మంత్రులు క్లారిటీ ఇచ్చారు. దీనిపైన మళ్ళీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ప్రెస్ మీట్ పెట్టారు. మరోవైపు రాష్ట్ర అప్పులపై కూడా ఇటు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, దానికి జూపల్లి చేసిన వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా మొత్తానికి గురువారం అయితే మాత్రం తెలంగాణ రాజకీయాల్లో అంతా మొత్తం కూడా ఒక హై డ్రామా కనిపించింది. మొత్తం హై టెన్షన్ వాతావరణం నెలకొన్నది. గన్ పార్క్ చేరుకున్న హరీష్ రావును అరెస్ట్ చేయడం కూడా, ఇవంతా కూడా మొత్తం కూడా వార్తలంతా కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ చుట్టూ కూడా కొనసాగిన సందర్భం అయితే కనిపిస్తుంది. కాంగ్రెస్లో అయితే మాత్రం ఒక జోష్ అయితే కనిపిస్తుంది. ఇలా ముందుకు రావాలి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందుగా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఇట్లా అటాక్ చేసినప్పుడే ఇక క్యాడర్లో లీడర్లో కూడా ధైర్యం వస్తుందని కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే మాత్రం ఒక ఉత్సాహంగా కొనసాగుతున్నారు. మరి ఇదే కౌంటర్ అటాక్ మరి కొనసాగుతుందా, లేకపోతే మళ్ళీ సాధారణ సవాళ్ళకే పరిమితం అవుతుందా అనేది మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ గురువారం రోజు తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం అయితే మాత్రం మొత్తం మీడియాలో, సోషల్ మీడియాలో కూడా హల్చల్గా మారింది. ఇలాంటి అట్మాస్ఫియర్ మరింత కొనసాగించాలని ఇటు బీఆర్ఎస్ అంటుంటే, ఇలాగే అంటే ప్రతిపక్షాల దాడికి ఇలాగే బయటకు వచ్చి మాట్లాడితేనే ఒక జోష్ ఉంటుంది, అలాగే లైమ్ లైట్లో ఉండే అవకాశం ఉంటుంది. ఈ రకంగానే నెక్స్ట్ నేతలంతా కూడా కంటిన్యూ చేయాలని కూడా కాంగ్రెస్ శ్రేణులు అయితే మాత్రం ఉత్సాహంగా ఒక ఆనందపడే ఒక సందర్భంగా కొనియాడుతున్నారు. చూడాలి రాష్ట్ర రాజకీయాలు ఎటువైపు నుండి ఎటువైపు మళ్తాయి, ఏ అంశాలు తెరపైకి వస్తున్నాయి. మరి ఇక ఈ సందర్భంలో బీజేపీ ఈ అంశాన్ని ఎట్లా రియాక్ట్ అవుతుందని మాత్రం త్వరలో తెలిసే అవకాశం ఉంది.